సరే, మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది అయిపోయింది. అయితే మెడికల్ కాలేజీలో ఎవరు పార్టిసిపేట్ చేయడానికి రావట్లేదు టెండర్లు. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాఠశాలను బెదిరించడం కావచ్చు. అందుకే వీళ్ళు రావట్లేదు అనేది విమర్శ వస్తుంది. విమర్శ ఏంటంటే మంచిదే కదా స్వామి, తప్పేముంది? ఎవడు రావడం లేదు అని అంటే సంతోషించాల్సింది పోయి దానికి విమర్శ అంటావు నువ్వు. న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు నేను కోర్టులో నేను అడ్మిట్ కూడా అయింది కదా. మొత్తం 1 కోటి సంతకాలకు సంబంధించిన ప్రజల వాయిస్ను నిన్న వైఎస్ఆర్సీపీ అఫీషియల్గా కోర్టు ఫైల్ చేసింది. కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది. 6 వారాల్లో గవర్నమెంట్ స్పందించారని చెప్పి గవర్నమెంట్కి కూడా సమన్లు పంపించింది. దట్ కేసెస్ గోయింగ్ ఆన్ ఇన్ ద కోర్ట్. ఇది బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ది డెకేడ్. నిజంగా చెప్పాలనంటే అసలు ఎక్కడైనా కూడా మెడికల్ కాలేజీలను కట్టినవి, ఆల్మోస్ట్ అయిపోయే పరిస్థితిలో ఉన్నవి, సగం కట్టినవి ఎక్కడైనా కూడా ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఆ ఫ్రీగా ఇచ్చిన దాంతో సంతృప్తి చెందక ఆ జీతాలు కూడా 2 ఏళ్ల పాటు ఆ మెడికల్ కాలేజీలు నడపడానికి సంబంధించిన జీతాలు కూడా సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు, 2 ఏళ్లకు 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి అయ్యే ఖర్చు ఈయన ఇస్తాడంట ఎదురు వాళ్ళకు. గవర్నమెంట్ ల్యాండు, గవర్నమెంట్ ఆస్తి, గవర్నమెంట్ బిల్డింగ్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజు, గవర్నమెంట్ స్టాఫు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, కానీ లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకంట. స్కామ్ కాకపోతే ఇంకేందండి ఇది? ఇటువంటి స్కాముల్లో నిజంగా ఎవరైనా భాగస్వాములు అవుతారా?